రైట్. మురళి గారు దీని మీద మాట్లాడండి సంక్షిప్తంగా. ఏమిటి వచ్చే ఏడాది కరెంటు మోత ఉండదని చెప్పి ఎల్లో మీడియా ప్రచారం మొదలుపెట్టింది. మరి ఇప్పుడు మోత సంగతి మాత్రం ఎక్కడ రాయకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అలాగే రైతులకు సంబంధించి చూశారుగా, నాయల మనోహర్ గారిని నిలదీస్తే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తానంటున్నారు చంద్రబాబు గారు. మీరు నమ్ముతారా? అదే నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది సార్. మొదట అసలు ఎంత అన్యాయంగా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉంది. క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా దళారీలు, మిల్లర్ల దోపిడీ చాలా దారుణంగా ఉందని చెప్పి ప్రతినిత్యం వస్తా ఉన్నాయి. ఆఖరికి జిల్లా పరిషత్ సమావేశాల్లో కూడా ఇదే ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది. ఎక్కడికక్కడ రైతాంగం తిరగబడతా ఉంది. తేమ పేరు చెప్పి 75 కిలోలు ఉన్నటువంటి బస్తాలని 200 నుంచి 300 తగ్గించి తీసుకోవడానికి ఒత్తిడి చేస్తా ఉన్నారు అని చెప్పి రైతాంగం ఫిర్యాదులు చేసింది. ఎంత అన్యాయంగా ఉందంటే రైతు భరోసా కేంద్రాల్లో కనీసం సంచులు లేవు. ఈ రకమైనటువంటి పరిస్థితి. అదే మాదిరి రైతు సేవా కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా తయారైపోయినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ప్రభుత్వ ఆదేశాలు, మంత్రుల ఆదేశాలు ఏమీ పనిచేయడంలే. హడావుడి తప్ప ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రేటు రాక దిగాలు పడిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లా వల్లూరుపాళెంలో రైతులు ఆందోళన చేశారు, రోడ్డు మీద రాస్తారోకో చేశారు. 2 ఉద్యోగుల్ని మేము సస్పెండ్ చేశాము అని చెప్పి ప్రభుత్వమే ప్రకటన చేసింది. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి నేను నేరుగా వచ్చేస్తాను, మేమే మాట్లాడతాం, అస్సలు అంగీకరించే ప్రశ్నే లేదు, ఇట్లాంటి వాటిని సహిస్తూ ఉండే ప్రశ్నే లేదని చెప్పి మాటలు చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిదాన్ని ఆయన తీవ్రంగా మేము ఎదుర్కొంటాం, ప్రశ్నిస్తాం, తేల్చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కిందన పూర్తి రివర్స్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మద్యం విషయంలో అదే మనం చూస్తాం. అదే మాదిరి ఇసుక మాఫియా వ్యవహారంలో ఇదే చూస్తున్నాం. ఇంకా ఏ వ్యవహారమైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పులకు సంబంధించి వాటిన్నిటిని సహించే పరిస్థితే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పైన చెప్తారు. కిందకు వచ్చేటప్పటికి పూర్తి రివర్స్ లో అది జరుగుతూ ఉంటుంది. మేము విద్యుత్ ఛార్జీల వ్యవహారం కూడా ఇప్పుడే మీరు ప్రస్తావన చేశారు. అది కూడా అంతే. మేము పెంచే ప్రశ్నే లేదు. ఏమని చెప్పారు? అధికారంలోకి వచ్చే ముందర ఏమని చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రశ్నే లేదు, మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? పూర్తి రివర్స్ అయిపోయింది. 15,000 కోట్ల రూపాయల భారాన్ని వేసేసి ఇదంతా మాకు సంబంధం లేని వ్యవహారం, పాత ప్రభుత్వం యొక్క పాపం ఈ రోజు ఇదేని అంటున్నారు. అసలు పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? మీరు రద్దు చేయండి, ఆ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయండి. లేదు కట్టాల్సిన అవసరం లేదు, మేము బేరు చేస్తామని చెప్పండి. లేదంటే తప్పులు ఏం జరిగినాయో దాన్ని సవరించడానికి ప్రయత్నం చేయండి. అసలు వీళ్ళు ఏమని చెప్పారు? ఎన్నికలకు ముందర స్మార్ట్ మీటర్లు వద్దే వద్దని చెప్పి గొడవ చేశారు. ఆఖరికి వీళ్ళే కోర్టుకి, హైకోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పారు. ఈ రోజు ఏంది? మొదట ఆ ప్రభుత్వ కార్యాలయాలు స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం ప్రారంభమైపోయింది. అదే మాదిరి సంస్థలకి స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇళ్లకు రాబోతా ఉన్నారు. దాని అర్థమేమి? ఇప్పుడున్నటువంటి మీటర్లు పనిచేయడం లేదా? ఇప్పుడు ఉన్న మీటర్లు బ్రహ్మాండంగా పనిచేస్తుండే, వాటన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు. కానీ స్మార్ట్ మీటర్లు అనే పేరు ఎందుకు ఈ రోజు పెడుతున్నారు అంటే, ఈ ప్రక్రియ అయ్యేంత దాకా, స్మార్ట్ మీటర్ల ప్రక్రియ అయ్యేంత దాకా వీటన్నిటిని చూస్తుంటారు. ఆ తర్వాత జరగబోయేదంటే ప్రీపెయిడ్. ఇప్పుడు మనం ఎట్లయితే రీఛార్జ్ చేసుకొని మొబైల్ ని యూజ్ చేస్తూ ఉంటామో అదే పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోతా ఉంది. నువ్వేమో ఎన్నికలకు ముందు ఇది చాలా దుర్మార్గమైంది, అన్యాయమైంది, అక్రమమైంది, మేము అధికారంలోకి వస్తే అసలు ఉంచము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన, టీడీపీ నాయకులు ఊపేశారు ప్రసంగాలతో అన్ని చోట్ల. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేం అన్యాయం ఇది? మీరు వద్దన్నటువంటి దాన్ని ఏదో వేరే విషయాలనే మాట్లాడటంలే. మీరు ఎన్నికలకు ముందు వద్దన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారు? ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల భారం. మొదటేమో 6,000 కోట్లు వేశారు, ఇప్పుడేమో 11,000 కోట్ల రూపాయలు వేశారు. వెరసి 15,000 కోట్ల రూపాయల భారం వేసేసి
మేము మాకు సంబంధం లేదు అని అంటే ఏం న్యాయం అది నాకు ఆ, అర్థం కాదు. వచ్చేడాది ఆఖరికి వచ్చేడాది పెరగమంటారు, వచ్చేడాది పెంచలే పర్వాలేదు, ఆ పై ఏడాది చూసుకుంటాం, ఇప్పుడు పెంచేసాం కదా ఇవన్నీ వచ్చేడాది కట్టండి అని చెబుతున్నారు వాళ్ళు. ఎక్కడ అంత కవరప్ చూడండి ఎంత ఘోరంగా, అసలు పత్రికలా లేకపోతే ఇంకేదన్నా అనే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. అవునవును కరెక్ట్. ఇప్పుడు నేను మంత్రి గారి ప్రకటన కూడా చూసా, 2025-26కి మేము పెంచము అని చెప్పేసి. పెంచము అని అంటే ఇప్పుడు 15,000 కోట్లు కట్టేసేయండి, అదే మాదిరి స్మార్ట్ మీటర్ల పేరుతో మేము వేస్తున్నటువంటి భారాలు కట్టేసేయండి, 2025-26 ఏమో వీళ్ళ చేతిలో మా చేతిలో ఏం లేదు, అప్పుడు సిఈఆర్సీ చెప్పింది, ఏపీఆర్సీ చెప్పింది, ఒక కొత్త పాటను స్టార్ట్ చేస్తారు. విధానంలో ఉన్నటువంటి లోపం తప్ప మరొకటి కాదని చెప్పి నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. కానీ ప్రభుత్వం మోసం చేసింది. ఈ రోజు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటకి ఎన్నికల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే పని అయిపోయింది, అధికారంలోకి వచ్చేసినాం, ఇంకా మా ఇష్టానుసారం మేము ఇప్పుడు ఓనర్లు, మేము ఏమి నిర్ణయిస్తే అది ప్రజలు పాటించాలన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. ప్రజల్ని తక్కువ చేయడం, ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించడం. అంటే ఎన్నికల్లో గెలవడం కోసం ఏ హామీ అయినా ఇస్తారా? ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఇష్టానుసారం ప్రవర్తిస్తారా? ఇది ఒక దారుణమైనటువంటి మోసం తప్ప మరొకటి కాదు. ప్రజలను వంచారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలను వంచారు. నువ్వు ఎన్నికలకు ముందు చెప్పింది ఏంది, ఈ రోజు చేస్తున్నటువంటిది ఏమి? ఎన్నికలకు ముందు మేము పెంచమని చెప్పారు, పెంచమని చెప్పడం కాదు, తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ఛార్జీలు భరించలేకుండా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు తగ్గించే కథ ఉండింది లేదు. 15,000 కోట్ల రూపాయల భారాన్ని వేశారంటే దాన్ని ఏమర్థం చేసుకోవాలా? ఇదేమి రాజకీయాలు, అసలు విలువలు లేనటువంటి రాజకీయాలు తప్ప. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరు మాత్రం చాలా బాధ్యత రాహిత్యమైంది. 6 నెలల్లోనే ఇన్ని రకాల ప్రజా వ్యతిరేకమైనటువంటి పనుల, ఇన్ని రకమైనటువంటి ఇవే. చంద్రబాబు నాయుడు గారు నేను ఎంత మునుపు చెప్పాను చూడండి, ధాన్యం గురించి ఆయన మాట్లాడినటువంటి శుభాషితాలన్నీ కూడా, మీరేమో శుభాషితాలు చెప్తారు, కిందనేమో మీ వాళ్ళు పూర్తి రివర్స్ లో దాని వ్యవహారాలు చేస్తుంటారు. విద్యుత్ రంగంలో అదే కనిపిస్తుంది, మద్యంలో అదే కనిపిస్తుంది, మీ అదే మాదిరి ఇసుక మాఫియాలో అదే కనిపిస్తుంది. ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి విరుద్ధంగా జరుగుతోంది. అంటే నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మీరు సంపాదన చేసుకోండి, ఎన్నికల్లో జరిగిన ఇది సమంజసమైనటువంటిది కాదు. దీనికి వ్యతిరేకంగా మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళనకి పిలుపునిచ్చాం. మా జిల్లా మహాసభల్లో వీటన్నిటి మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాల పేరుతో ప్రజల్ని దోపిడీ చేస్తున్నటువంటి ఈ తీరుకు వ్యతిరేకంగా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము భావిస్తున్నాం. అదే మాదిరి మద్యం మాఫియాకు సంబంధించి కూడా సీరియస్ గా మేము తీసుకొని చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. మనం ఇన్ని ఊహించలేదు, ఇన్ని సమస్యలు ఒక్కసారే సృష్టి వస్తాయి, ఇంత గందరగోళంగా ప్రభుత్వం నడుస్తుందని మనం అయితే ఊహించలేదు. సరే, వాళ్ళు ఇచ్చిన హామీలు అటువంటి అంత దిక్కుమాలిన హామీలు ఇచ్చారు.